మీ సభలు సమావేశాలు చర్చలకి ముఖ్య ఉద్దేశం అంటే ఏం చెప్తారు? దేశం అండి, ధర్మం దేశం ఈ రెండే. కానీ అల్టిమేట్ గోల్ ఏం పెట్టుకున్నారు? కానీ ఆ గోల్ విషయంలో ఎప్పుడు కూడా నాకు క్లారిటీ లేదండి. విధి లిఖితమైతే శంకరా ఎందుకు మాకి చిందర వందరా, అండపిండ బ్రహ్మాండాలు నీవురా, తెలిసిన లోకంతీరు మారదురా. ఎక్కడ నిజాయితీ ఎక్కడ కనపట్లా, ఎక్కడ చూసినా అన్యాయమే ఉంది. రిఫ్లెక్షన్ మొదలైంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ రోజు మేము చేస్తున్న పని రిఫ్లెక్షన్ ద్వారా ఇది 1% కూడా కాదు. బట్ 4 గోడల మధ్యలో కూర్చొని కెమెరా ముందు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పినంత మాత్రాన నా బాధ్యత అయిపోద్ది అని నేను అనుకోను. కారణం ఏంటంటే అయోధ్య రామ మందిర నిర్మాణం మన ప్రతిష్ఠ జరిగినటువంటి సమయంలో ముంబైలో కొంతమంది హైందవులు కార్లు బైక్ల పైన జెండాలు పెట్టుకున్నారు. ఆ విజువల్ అది కూడా 30 seconds నేను ప్లే చేసిన, చాలా పెద్ద విజువల్ అది. సో ఇప్పుడు ఉన్నటువంటి దీనికి మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి రిఫ్లెక్షన్ ప్రో అని చెప్పి ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టాం. యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తాను, ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు మీరు. అండ్ మొన్న రీసెంట్ గా మోదీ గారి పైన చేసిన పాట విపరీతంగా వైరల్ అయింది. నేషనలిజం అనే కాన్సెప్టే లేదండి. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీరు చెప్తున్నట్టుగానే. కానీ మీ వీడియోస్ చూసినప్పుడు దేశం ధర్మం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అంటూ చెప్పాల్సింది చేయాల్సింది చాలా ఉంది. ఇలా ఇది ఏంటిది అది ఎందుకు పెట్టారు అసలు? ప్రత్యేకంగా ఏం లేదండి, అంటే ఏది వచ్చినా కూడా ఇక్కడ నుంచి రాదురా నాయన, ఇక్కడ నుంచే వస్తుంది. టెంపుల్స్ ఏ టెంపుల్ చూసినా కూడా ఆర్మీ క్యాంప్సే. ఎందుకు అంటే శుక్రవారం వచ్చిందంటే టెంపుల్స్ పైన రాళ్ళేస్తారు వచ్చి. ఎవరు అడిగారు నన్ను? భారత్ మాతకి దేవాలయం లేదని. సో ఉందన్నమాట. ఉంది, భారత మాతకి 2 దేవాలయాలు. ఓకే, భారత్ మాతకి ఇచ్చేయి అంటున్నారు, జీప్ వెళ్ళిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎట్లున్నది ఏంది అని. సో ఒక్కసారి మేము బయటకు పోయినాము అంటే మళ్ళీ లోపలికి వస్తామో రాదో మాకు కూడా తెలియదు. ఎక్కడ ఎవడేం పెడతాడో, ఎక్కడ ఎవరు పేరు చేస్తారో. మళ్ళీ ఒకసారి మా తల్లికి మేము వందనం చేసే అవకాశం మాకు రాదు కదా, అందుకు మేము ఇక్కడ చేసిపోతామన్నారు. ఆ మాట మాట్లాడంగానే ఆ మాట విన్న నాకు మన బతుకు ఒక బతుక. దేశం అంటే ఎవరండి? మనమే కదండి, మన కోసమే కదా వాళ్ళు కష్టపడేది. మనం ఇక్కడ ఏం చేస్తాం? కులము, మతము, అధికారము, నీతి, నాది, డబ్బు, పొల్లు తెల్లారు లేస్తే రాత్రి 12 దాకా కొట్టుగా వస్తాను. రైట్ నౌ మోడీ గారు వచ్చిన తర్వాత, మన ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితులు 90% తగ్గాయేమో అని అనుకుంటున్నాను. కొంతవరకు మార్పు ఖచ్చితంగా వచ్చింది కదా. మార్పు వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ద్వారా ఏది అవ్వదండి, ఒక వ్యక్తి ద్వారా మొదలవుతుంది. ఈరోజు నేను అంట ఎంఐఎం కూడా దేశం గురించి ఆలోచించాలి, దేశం గురించి మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి వాళ్ళు కూడా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడేటట్టు మనము చేయాలి. అవును, సనాతన ధర్మం వల్లనే కదా ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నాం. పక్క దేశాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదా? ఇప్పుడు ఓకే, చెరువులు కాపాడుకోవడం అందరి బాధ్యత, 100% నో డౌట్ అందులో. అంతకుముందు పర్మిషన్స్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఆ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? మిడిల్ క్లాస్ వాళ్ళందరూ బ్యాంకులో లోన్లు తీసేసుకుని ఆల్రెడీ 6 months నుంచో 1 year నుంచో లోన్లు కడుతున్నారు. ఇప్పుడు ఆ లోన్ ఎవరు కడతారు? ఇప్పుడు వీళ్ళు వచ్చి కూలగొట్టేశారు. అసలు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? మరి లోన్ ఎలా ఇచ్చారు? మరి ఇప్పుడు తప్పు ఇంత వ్యవస్థ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఆ కొనుక్కున్నవాడు మాత్రమే బాధపడాలా? 100% ఇది మాట్లాడాల్సినటువంటి విషయం. నిజంగా మీరు ఈ ప్రశ్న రేజ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ అండి. ఎంతసేపు అక్కడ కూలగొట్టారు, ఇక్కడ కూలగొట్టారు, మరి ఇది కూలగొట్టారా? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పర్మిషన్స్ కావాలి, ప్లానింగ్ పర్మిషన్స్ కావాలి. ఇదంతా చేసేది ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా. అప్పుడు మరి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి ఇందులో. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారట. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అప్పుడు ఎప్పుడండి పర్మిషన్ ఇచ్చింది? ఎప్పుడు జరిగిందండి? ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్ రిటైర్ అయిపోయి కూడా ఉంటారు. ఈ పాటికి రిటైర్ అయిపోయి 2-3 సంవత్సరాలు వాళ్ళకి కొంతమంది ఉన్నారు, కొంతమంది పోయిర్రు కూడా. వాళ్ళకి ఏం బాధ్యత ఉంది చెప్పండి? వాళ్ళని తీసుకొచ్చి పోనీ వాళ్ళపైన ఏం కేసులు పెడతారు? ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే అండి. ఇన్ని రకాలైన అపార్ట్మెంట్లు ఇవన్నీ కోలగొట్టడం బాగుంది, నేనేం కాదంట్లా. చెరువుల్ని కాపాడుకోవాలి 100%. చెరువులను కాపాడాల్సిన పద్ధతి కూడా ఇది కాదు. ఎగ్జాక్ట్లీ, ఇది కానే కాదు. ఎగ్జాక్ట్లీ. ఎవరండి చిన్న చిన్న బ్రతుకుల మీద అండి వీళ్ళు కొట్టేది? నాకు అర్థం కాదు. అంటే చదువు మనిషిలో సంస్కారాన్ని పెంచుతుంది, పెంచాలి కూడా, పెంచేలాగే చదువు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అలాంటి చదువు మన దగ్గర ఇప్పుడు చాలా తక్కువైందని నా ఉద్దేశం. అల్టిమేట్లీ ఈ విషయం మీద గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రీ బస్సులు కాదండి కావాల్సింది. ఫ్రీ బస్సులతో జీడిపిలు పెరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. ఆరోగ్యం ముఖ్యం, చదువు ముఖ్యం. ఈ రెండు నువ్వు కరెక్ట్ గా ఇవ్వు, ఏ జీడిపీలు ఎందుకు పెరగవు నేను చూస్తాను, అన్ని పెరుగుతాయి. ట్రూ. యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూసాను. చైనాలో పిల్లలకి చెప్పేది ఈ బుక్ నాలెడ్జ్ అనేది ఓన్లీ 10%. 90% లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు వాళ్ళు. డ్రైవింగ్ చిన్నప్పటి నుంచి ఒక 18 years వరకు నీకు లైసెన్స్ వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ నీకు ఎప్పటి నుంచే ప్రాక్టీస్, స్విమ్మింగ్ కానీ, సైకిల్ అసలు ఎలా నడవాలి రోడ్డు మీద కానీ,
అసలు ఒక మనిషికి నీ బాడీని నువ్వు ఎలా పట్టించుకోవాలనేది కానీ, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా స్పోర్ట్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇవ్వాలనేది కానీ, ఇది నేను ఒక వీడియోలో చూస్తే అదో పక్కన ఒక స్క్రీన్ మీద ఆ విధానం ఒకటి చూపిస్తుంటే మన ఇండియాలో నేర్పించిన విద్యా విధానం ఒకవైపు చూస్తే అంతా నవ్వుతున్నారు. గ్రౌండ్స్ లేనటువంటి కాలేజీలు స్కూల్లే మన దగ్గర ఎక్కువ. అది కదా కోలుగొట్టాల్సింది. ఈరోజు ఒక్కసారి నువ్వు చదువుకున్న పుస్తకాలను బట్టి నీకు హీరో ఎవరు అంటే ఏ పేర్లు వస్తాయో మనకు తెలుసు. దాన్ని మనకు దూరం చేశారు. హాస్పిటల్స్ మీద ట్యాక్స్ లేదు సార్ నిజానికి. నీకు తెలియదు హాస్పిటల్ ట్యాక్స్ నాకు కూడా రీసెంట్గా నాకు ఇంత ట్యాక్స్ కట్టాలని వస్తే అసలు నేను ఎందుకు కట్టాలి బాబు, నాకు వచ్చే జీతం ఎంత దేనంత అంటే అసలు తెలుసుకుంటే డెప్త్ ఎడితే అల్టిమేట్లీ సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ వాడే ఉన్నాడు ఇక్కడ. నేషనల్ స్టెప్లో ఉన్నప్పుడు నేను ఛానల్ స్టార్టింగ్ అప్పుడు ఒక టీవీ ఛానల్ పేరు ఇప్పుడు నేను చెప్పను, ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి పనిని తప్పు అని చెప్పి వాళ్ళతో క్షమాపణలు చెప్పించగలిగిన. ఇప్పుడున్న పరిస్థితులే ఇంత దారుణంగా ఉంటే ఒక 5 ఏళ్ల తర్వాత నాకు యాక్చువల్గా భయం అయితే ఉంటుందండి రోజు. ఎలా పెంచుతారు మీ అమ్మాయిని చెప్పండి. అంటే అమ్మాయి అయినేసరికి 8 సంవత్సరాల పోరగాళ్ళ అంటే 2వ తరగతి పిల్లపైన అఘాయిత్యం చేసేది నాకు అర్థం కాదు. దరిద్రం. నేను అనుకున్నది ఏంటంటే పాన్ సైట్స్ ఎక్కువ చూడడం వల్ల కనీసం వాళ్ళకి మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేసిన పనిది. మానవత్వ విలువలు అని ఒకటి మాట్లాడుతుంటాం, చాలా పెద్ద అంటే నా నోటి నుంచి వస్తే పెద్ద పదం లెక్క కనబడుతుంది అంటే తెలుగు. అవును, కానీ మినిమం ఎథికల్గా మనం లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే రంకు బొంకు దీని మీదనే జోకులు సొల్లు కామెడీలు అన్ని నడిచేది దీని మీదనే. వీడి మొగుడు పోగానే వేరేటువంటి మొగుడు దీని ఇంటికి వస్తే మనం ఇక్కడ కూర్చొని నవ్వుతా ఉంటాం. అదే కదా ఇప్పుడు ఎక్కడ ఎందుకండి, ఇప్పుడు కలెక్టర్ డాక్టర్ ఇష్యూ తీసుకుంటే కలెక్టర్ అక్కడ సీఎం మమతా బెనర్జీ గారు, విమెన్ అండ్ చైల్డ్ దానికి కూడా మమతా బెనర్జీ. వన్ మోర్ థింగ్, ఇంకో దానికి కూడా ఆవిడే, మొత్తానికి చాలా వరకు పోస్టులు ఆవిడ చేతిలోనే ఉన్నాయి. ఆవిడ ప్రొటెస్ట్ చేయడం ఏంటి, క్యాండిల్ పట్టుకుని ఎవరికి చెప్తున్నారు? ఆవిడ అంతకు మించిన భావదారిద్రం ఇంకేమైనా ఉంటుంది? మాకు న్యాయం చేయండి అని ఆవిడ ఎవరికి చెప్తున్నారు? ఎవరిని అడుగుతున్నారు? అదే కదా ఆవిడ కదా చేయాలి. జిమ్మిక్కులు ఏది జనాల లోపల మనం ఏదో రకంగా కనబడాలి. ఉచ్చబడాలంటే నిజంగా చెప్తున్నా నేను.